హలో ఎవ్రీవన్. సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి? దీనివల్ల యూజెస్ ఏంటి? ఈ ఆసనం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ 1 ప్రాణమాసన ప్రేయర్ పోజ్. స్టెప్ 2 హస్త ఉత్తానాసన రైజ్డ్ ఆర్మ్స్ పోజ్. స్టెప్ 3 పాదహస్తాసన, నీస్ కావాలంటే బెండ్ కూడా చేయొచ్చు. స్టెప్ 4 అశ్వ సంచాలాసన. స్టెప్ 5 ప్లాంక్ పోజ్. బాడీని బెండ్ చేయకుండా స్ట్రెయిట్‌గా ఉంచాలి. స్టెప్ 6 అష్టాంగ నమస్కార. స్టెప్ 7 భుజంగాసన. స్టెప్ 8 పర్వతాసన. స్టెప్ 9 అశ్వ సంచాలనాసన. స్టెప్ 10 పాదహస్తాసన. స్టెప్ 11 హస్త ఉత్తానాసన. స్టెప్ 12 ప్రాణమాసన. ఈ సూర్య నమస్కారాల వల్ల మనకి చాలా ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ, స్టామినా, ఎనర్జీ లెవెల్స్ పెంచడంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బెటర్ స్లీప్ కూడా ఉంటుంది. హెల్తీ స్కిన్ అండ్ హెల్తీ హెయిర్ కోసం కూడా ఈ ఆసనాలు చాలా హెల్ప్ అవుతాయి. మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గించుకొని హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవచ్చు. యోగా చేసే టైం లేనప్పుడు రోజు కొన్ని సూర్య నమస్కారాలు చేసినా కూడా ఎన్నో బెనిఫిట్స్ని మనం చూడొచ్చు.